మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 వండర్స్ చేసేలా ఉంది. యుఎస్ లో 8,000 థియేటర్స్, ఇండియాలో 6,000 థియేటర్స్ కి పైగా లిస్టు వచ్చేసింది. ఇక యూకే, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్, కెనడా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ వార్ 2 భారీగా రిలీజ్ అవుతోంది. మొత్తంగా 20,000 థియేటర్స్ లో వార్ 2 విడుదల కన్ఫర్మ్ అయింది. జస్ట్ ఇమాజిన్, ఇన్ని వేల థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయితే, అన్ని హౌస్ఫుల్ అయితే ఎన్ని వసూళ్లు వస్తాయో. కేవలం ప్రపంచ వ్యాప్తంగా 13 రాత్రి పడే ప్రివ్యూకే 120 కోట్ల లెక్కలు తేలుతున్నాయి. ఒక సినిమా ఓపెనింగ్ 120 కోట్లొస్తే చాలా పెద్ద రికార్డ్. అది బాలీవుడ్ మూవీ అయితే ఏకంగా కింగ్ ఖాన్లకు మించినట్టు. అలాంటిది ఫస్ట్ డే ఓపెనింగ్స్ కాదు, సింగిల్ షోకే, అది కూడా ప్రీవ్యూకే 120 కోట్ల వసూళ్లు వచ్చేలా ఉన్నాయి. ఇదే నిజమైతే, అంతా అనుకున్నట్టే జరిగితే 500 కోట్ల ఓపెనింగ్స్ తో వార్ 2 హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ 100కు 100% ఉంది. అది జరగబోతుందా? హావ్ ఎ లుక్. వార్ 2 మూవీ ప్రివ్యూ మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది. ఏకంగా 120 కోట్ల వరకు కేవలం ప్రివ్యూకే వచ్చేలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20,000 థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోలు, యూఎస్, కెనడాలో ప్రివ్యూలు, మొత్తంగా 10,000 థియేటర్స్లో రిలీజ్కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బేసిక్గా ప్రివ్యూలంటే సిటీకి 2-3 థియేటర్స్లో రిలీజ్ చేయడం కామన్. కానీ ఆగస్టు 14న వరల్డ్ వైడ్గా 20,000 థియేటర్స్లో రిలీజ్ అయ్యే వార్ 2 మూవీ ఒకరోజు ముందు ప్రివ్యూ రూపంలో 10,000 థియేటర్స్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. యూఎస్లో 6,000, కెనడా, యూరప్, ఆస్ట్రేలియాతో కలిపి ఈ మూవీ ఆగస్టు 13న ఈవినింగ్ షోకి 10,000 థియేటర్స్లో ప్రివ్యూ పడేలా ఉంది. ఎన్ని థియేటర్స్లో ప్రివ్యూ పడ్డాక అది ప్రివ్యూ అనలేం. ఆగస్టు 13 అంటే రిలీజ్ డేట్కి ఒక రోజు ముందే ఈ సినిమా విడుదలైంది అని అనుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడే ట్విస్ట్ ఉంది. వార్ 2 లాంటి మూవీకి ప్రివ్యూలు వేస్తే వచ్చే రివ్యూలతో చాలా వరకు కథ, క్యారెక్టరైజేషన్ గురించి రివ్యూల్లో రాసిస్తారు. స్పాయిలర్స్తో చాలామంది కథంతా చెప్పేస్తారు. దీనివల్ల కూడా ఇందులో హీరో పాత్రలో ఉన్న చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ముందే లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ప్రివ్యూనే ఓ రకంగా రిలీజ్ డేలా మార్చేస్తున్నారు. దీనివల్ల 2 రికార్డులు క్రియేట్ అయ్యేలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20,000 థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అయితే ఒక్క ఆటకే 120 కోట్ల వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. మొదటి రోజు 500 కోట్ల ఓపెనింగ్స్కి అవకాశం ఉంది. చరిత్రే సృష్టించబోతోంది. అయితే ప్రివ్యూని 10,000 థియేటర్స్లో వేస్తే 120 కోట్లు ఒకే షోకి రావు. కానీ ఇది ప్రివ్యూ కాబట్టి రెగ్యులర్ షో టికెట్స్తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ ఉండటంతో అలా కేవలం ప్రివ్యూతోనే 120 కోట్లు తేలేలా ఉంది. లాస్ ఏంజల్స్లో ఒక్కో టికెట్ 30,000 పలకటం చూస్తుంటే ప్రివ్యూకి యూఎస్లో ఎంతగా పూనకాలు మొదలయ్యాయో తెలుస్తోంది.